పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజ్ నిర్మాణంపై కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి. మహారాష్ట్రతో చర్చలకు కేంద్ర మంత్రి సానుకూలత. ఈ నెల 18న జరిగే గోదావరి బోర్డు భేటీ ఎజెండాపై బీఆర్ఎస్ అభ్యంతరం. తెలంగాణకు విరుద్ధమన్న హరీష్, హక్కులపై రాజీ లేదన్న ఉత్తమ్. తెలంగాణలో పోలీస్, వైద్యం, హైడ్రా, జీహెచ్ఎంసీ సేవలకు ఒకే నంబర్. డైల్ 112 ప్రారంభించిన డీజీపీ. మొత్తం 18 రకాల సర్వీసులు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్కు వెల్లువెత్తుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. వైసీపీ హయాంతో పోలిస్తే 6 రెట్లు పెరిగినట్లు కేంద్రం వెల్లడి. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష. 9.5 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని వెల్లడి. ప్రణాళిక రూపకల్పనకు ఆదేశం. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ శ్రేణుల వీరంగం. వాహనదారులు, స్థానికులకు తప్పని తిప్పలు. మహిళలు వేడుకున్నా మారని వైఖరి. మళ్లీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు తెచ్చే యోచనలో కేంద్రం. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీకి కసరత్తు. ప్రధాని మోదీ వీడియోలు తొలగించిన వ్యవహారంలో దిగొచ్చిన మెటా. కేంద్రానికి క్షమాపణ చెప్పిన సంస్థ సీఈఓ జుకర్బర్గ్. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం, ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదన్నారు. తుమ్మిడిహెట్టిపై తొలుత అధికారులు, తర్వాత మంత్రుల స్థాయిలో మహారాష్ట్రతో చర్చలకు ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్ద తేడా ఉండదని పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం స్పష్టం చేసినట్లు తెలిపారు. ముంపులో 50% నది గర్భంలోనే ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీరు సరఫరా చేయలేమన్నారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని సిఆర్ పాటిల్ను కోరారు. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మోదీకి రేవంత్ రాసిన లేఖ ప్రధాని కార్యాలయం నుంచి తనకు అందిందని పాటిల్ తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చలు ప్రారంభిస్తామన్నారు. తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి వివరించారు. తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుపై 36,437 కోట్లు, డిండిపై 3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై 1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై 1,350 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా ఉన్నందున ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ నెల 18న జరగనున్న సమావేశం ఎజెండాను గోదావరి నది యాజమాన్య బోర్డు పంపితే రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు మౌనంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
కాళేశ్వరం సహా 7 ప్రాజెక్టులకు కేసీఆర్ అనుమతి తెస్తే వాటిని కూడా రద్దు చేయాలని ఏపీ ఎజెండాలో పెట్టిందని హరీష్ రావు తెలిపారు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తేలేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేదా అని హరీష్ రావు అడిగారు. తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే GRMBలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఈ 7 ప్రాజెక్టులు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? కట్టుకథలతో బట్ట కాల్చి మీద వేయడమే హరీష్ రావు పని అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లుగా ఏపీ సర్కార్ ప్రతి బోర్డు సమావేశాల్లోనూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోగానే బట్టకాల్చి మీద వేస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ విషయంలో పలుమార్లు తాము సంప్రదించిన తర్వాత ఛత్తీస్గఢ్ ఈ నెలాఖరులో ఎన్ఓసీ ఇస్తామని చెప్పిందన్నారు. ఏపీ అభ్యంతరాలను సమర్థంగా ప్రతిఘటించిన కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2025 ఏప్రిల్ 25న టీఏసీ అనుమతులు సాధించిందన్నారు. పోలవరం బనకచెర్ల ప్రతిపాదనపై వెంటనే స్పందించినట్లు ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయనే ఆరోపణలకు హరీష్ రావు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో కంటే కూటమి హయాంలో ఆంధ్రప్రదేశ్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 6 రెట్లు పెరిగి $92 మిలియన్ నుంచి $608 మిలియన్ చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $92.13 మిలియన్ ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024-25 నాటికి $233.14 మిలియన్ పెరిగాయని తెలిపింది. 2025-26 నాటికి $608.59 మిలియన్ ఎగబాకాయని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాలు అనిశ్చితి వల్ల పెట్టుబడుల ప్రవాహంలో వెనుకబడినట్లు స్పష్టం చేసింది. 2025-26లో లోహ పరిశ్రమల రంగంలో అత్యధికంగా $250.67 మిలియన్ FDIలు వచ్చాయని కేంద్రం వివరించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ద్వారా వివిధ కీలక రంగాల్లో 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 3.5 నుంచి 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు రంగం నుంచి 5.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేలా పక్కా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ VER అభివృద్ధి ప్రణాళికలపై అమరావతిలో ఆయన సమీక్ష నిర్వహించారు. బే సిటీని యాంకర్ ప్రాజెక్టుగా మలుచుకుని సూక్ష్మస్థాయి ప్రణాళికతో VER పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. AI డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్ టెక్ ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యమిస్తూ మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు అభివృద్ధి విస్తరించాలన్నారు. ప్రాజెక్టుల అనుసంధానం, నిధుల కన్వర్జెన్స్ ద్వారా ప్రగతి సాధించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైన మేరకు VGF స్కీమ్ను అమలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తోందని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. రాజధానిలో మంత్రులు నారాయణ, వంగల్పూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు పరిశీలించారు. నిర్మాణాల వివరాలను మంత్రులకు నారాయణ తెలియజేశారు. అమరావతి నిర్మాణాలు చూస్తే చాలా సంతోషంగా ఉందని అనిత, శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో అమరావతి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైసీపీ నాయకులు వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామని మంత్రులు చెప్పారు. ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ఉన్న చోట బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఈరోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర.
ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, భావితరాల వరకు ఒక భవిష్యత్తు చూపించిన విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి రండి, చూడండి మన అమరావతి, మన రాజధాని ఎలా నిర్మాణం అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్యలో విరాళాల దుర్వినియోగంపై విపక్షాల ఆందోళనతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. తొలుత సమావేశం కాగానే సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా పడింది. 2 గంటలకు సభ సమావేశం కాగానే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ గందరగోళం నడుమే బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. డిజిటల్, ఎలక్ట్రానిక్, వర్చువల్, క్లౌడ్ ఆధారిత బ్యాంకింగ్ రికార్డులను ఇకపై కోర్టుల్లో చట్టబద్ధమైన సాక్ష్యాలుగా పరిగణించేందుకు ఈ బిల్ వీలు కల్పిస్తోంది. తద్వారా బ్యాంకు రికార్డులను భౌతికంగానే కాకుండా ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపంలో కూడా సాక్ష్యాలుగా సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్ ఆమోదం తర్వాత లోక్సభను రేపటికి వాయిదా వేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ఆగస్టు 16 నుంచి 18 వరకు 3 రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం పొందడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజ్యాంగ సవరణ బిల్లులైన రెండింటి ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీ కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ లోక్సభలో వీగిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బిల్లులకు ఆమోదాన్ని పొందే విధంగా కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ బిల్లుపై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయత్నించారు. అయితే ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై తమ ఆందోళనలు పరిష్కరించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీలు స్పష్టం చేసినట్లు తెలిసింది. నిద్రకు ఉపక్రమిస్తే 8 సెకండ్లలోనే నిద్ర పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజుకు 3 గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పారు. ఎంపీలు కొందరు తన దినచర్యపై అడిగినప్పుడు ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సహా రాజ్యసభలో తొలిసారి అడుగుపెట్టిన 37 మంది ఎంపీలతో ప్రధాని అల్పాహార భేటీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పార్లమెంటు సజావుగా సాగాలన్నారు. ప్రతిరోజు 1-2 గంటలు లైబ్రరీలో గడపాలని సూచించారు. యువతతో టచ్లో ఉండాలని, తమ నియోజకవర్గాల్లో యువత క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనాలని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనతో ఎప్పట్లాగే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగాకు విక్రయ కేంద్రం సందర్శనకు జగన్ వెళ్లగా దేవరపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేస్తూ కార్యకర్తలు కూడళ్లలో స్టంట్లు వేసేశారు. సుమారు 2 గంటలు వాహనాల రాకపోకలకు మార్గం లేక దేవరపల్లి బస్టాండ్లో ప్రయాణికుల పడిగాపులు కాశారు. ఓ అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో నిలిచిపోయింది. పొగాకు వేలం కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో సామాగ్రిని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దుకాణంలో మహిళలు చేతులు జోడించి వేడుకున్న వైసీపీ కార్యకర్తలు వీరంగం ఆపలేదు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఇవాళకి కొనుగోలు చేసింది 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది. యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దక్కుతా ఉంది. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టరేగిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్ దేవరపల్లి పర్యటనపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవరపల్లిలో పొగాకు రైతుల వద్ద జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. పొగాకు ధరల తగ్గుదలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎఫ్సివి పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. నీ 5 సంవత్సరాల్లో రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా?
డిస్కస్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన 6,000 ఎకరాలకు పైగా భూములను వెంటనే వేలం వేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై సమగ్రంగా చర్చించారు. భూముల వేలం ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని సిఐడి, పోలీస్ శాఖలను సబ్ కమిటీ ఆదేశించింది. ఆస్తుల వేలానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ఈ నెల 11 నాటికి ఖరారు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అటు బాధితుల కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణ కోసం ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 9 రాష్ట్రాల్లోని డిపాజిటర్లకు బాండ్లు అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సెల్స్, డిపాజిటర్ల సమాచారం కోసం ప్రత్యేక వెబ్సైట్స్ అందుబాటులోకి తేనున్నారు. క్రీడారంగంలో కాబోయే ఛాంపియన్లకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లకు పివి సింధు కృతజ్ఞతలు తెలిపారు. యువత ప్రతిభలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని లోకేష్ అన్నారు. ప్రతి ఛాంపియన్ వెనుక తల్లిదండ్రుల కష్టం, కోచ్ల వెన్నుదన్ను ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులు సింధు అకాడమీకి వచ్చి శిక్షణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. It will be a home for badminton, swimming, gymnastics, shooting, weightlifting, basketball and even football. Every young athlete who walks in with passion and walks out with a purpose, this vision reflects the multi-sport center planned for the campus. For many years, young Indian athletes looked around the world to learn from the great sporting institutions. I look forward to the day when young athletes across India will say, I would like to go get trained at the PV Sindhu Center for Sports Excellence in the great city of Visakhapatnam and great state of Andhra Pradesh. That will be the day that will make me very proud, when Andhra Pradesh will not just produce champions, but it will become a destination for potential champions. పోలీస్, అగ్నిమాపక, వైద్యం, మహిళల రక్షణ, చైల్డ్ వెల్ఫేర్, హైడ్రా, జీహెచ్ఎంసీ సహా 18 రకాల సేవలను ఫోన్ చేసిన వెంటనే అందించేందుకు ఉద్దేశించిన డైల్ 112ను తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. ఇందుకోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ బిలో 2 ఫ్లోర్లను కేటాయించినట్లు ఆయన చెప్పారు. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం వంటి అనేక సమస్యలకు డైల్ 112 పరిష్కారం చూపుతుందని ఆనంద్ చెప్పారు. డైల్ 112కు ఫోన్ వచ్చినప్పుడు పోలీసులు ఆ కాల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదన్నారు. ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ టూల్స్ వాడుతున్నామని చెప్పారు. డ్రోన్ బేస్డ్ టెక్నికల్ సిస్టమ్ను త్వరలోనే పోలీసులు ఉపయోగించనున్నట్లు వివరించారు. డ్రోన్ టీంని సైతం ఫామ్ చేయనున్నట్లు వెల్లడించారు. బేసిక్ పోలీసింగ్ లాగే టెక్నాలజీ పోలీసింగ్ తీసుకొస్తున్నామని డీజీపీ తెలిపారు. డ్రోన్ అనేది ఇది చాలా నూతనమైన కార్యక్రమం. సో డ్రోన్ డిస్పాచ్ ఏదైతే ఉందో ఈ దేశంలోనే మొదటిసారిగా కమలాసన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ తీసుకొచ్చినందుకు, ఒక డెమో ఇచ్చినందుకు ఇప్పటికే 5 డ్రోన్స్ని వారు సేకరించారు. తొందరలో ఈ డ్రోన్ బేస్డ్ డిస్పాచ్ సిస్టమ్, డ్రోన్ బేస్డ్ 112 అండ్ డ్రోన్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ డ్రోన్ బేస్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ తెలంగాణ పోలీస్లో మనం తీసుకురాబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఇంటర్ కళాశాలలు సమర్పించిన అగ్నిమాపక నిరభ్యంతర సర్టిఫికేట్స్, ఎన్ఓసీల్లో సంతకాల ఫోర్జరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 52 ఇంటర్ కళాశాలలు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు తేలిందని హైడ్రా తెలిపింది. క్యూర్ పరిధిలో 142 ఇంటర్ కళాశాలలు ఫైర్ ఎన్ఓసీ సమర్పించగా అందులో 90 అసలైనవి, 52 నకిలీవని తేలింది. 2025, 26, 26, 27కు సంబంధించి జూనియర్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీల్లో తొలుత 76 ప్రతులను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులు ధృవీకరణ కోసం హైడ్రాకు పంపారు. వాటిని హైడ్రా పరిశీలించగా 7 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవని తేలింది. రెండో దశలో ఇంటర్ అధికారులు 66 ఫైర్ ఎన్ఓసీలను పంపగా 45 నకిలీవని తేలింది. ఇప్పటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసిన హైడ్రా ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని సూచించింది. జూలై 4న లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేసి బదిలీ అయిన ఉన్నతాధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
ప్రజా సమస్యలను వినడమే కాకుండా వారి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించిన మంత్రి వచ్చిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వీడియోలు తొలగించిన వ్యవహారం సహా ఇతర అంశాలపై కేంద్రం ఇచ్చిన అల్టిమేటంతో సోషల్ మీడియా దిగ్గజం మెటా దిగి వచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, డీప్ ఫేక్తో సహా తమ ప్లాట్ఫామ్లో దొర్లిన తప్పులకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని యువతకు హామీ ఇస్తూ జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు కాసేపు నిలిపివేశాయి. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని మెటా వివరణ ఇచ్చినప్పటికీ కేంద్ర ఐటీ శాఖ సంతృప్తి చెందలేదు. మెటా గ్లోబల్ బృందం నేరుగా వచ్చి కలవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ మెటా గ్లోబల్ టీం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో వేర్వేరుగా సమావేశమైంది. ఈ భేటీలో తమ ప్లాట్ఫామ్లో దొర్లిన తప్పులపై విచారం వ్యక్తం చేసిన మెటా బృందం ఒక నిర్దిష్ట కంటెంట్కు విస్తృత ప్రచారం కల్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు అంగీకరించింది. ఇందుకు మెటా సీఈఓ క్షమాపణలు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ప్రధాని సహా ప్రముఖుల ఖాతాలకు సంబంధించి బహుళస్థాయి తనిఖీలతో కూడిన కఠిన రక్షణ చర్యలు అమలు చేస్తామని మెటా టీం లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఇంధన ధరల ప్రభావంపై స్పష్టత వచ్చే వరకు వడ్డీ రేట్లపై వేచి చూసే ధోరణినే అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఈ మేరకు వరుసగా 4వసారి కీలకమైన రెపో రేటు యథాతథంగా కొనసాగిస్తూ మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని 6 సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తమ తటస్థ వైఖరిని కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేకుండా 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.7%కి పెంచుతున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం 5% నమోదు కావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాస్ డిపోర్టేషన్ ఎజెండాను మరింత వేగవంతం చేసింది. ఇన్నాళ్లు ఇమిగ్రేషన్ రక్షణలు అనుభవించిన మిలిటరీ కుటుంబాలను కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. విధుల్లో ఉన్న అమెరికన్ సైనికుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములను ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధిస్తున్నారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా సైనికుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 6గురిని ఇప్పటికే అమెరికా నుంచి బహిష్కరించగా మరో 8 మంది కుటుంబ సభ్యులు ఇంకా ఫెడరల్ ఇమిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. ఇరాన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు అంతర్జాతీయంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు దౌత్య యత్నాలపై అమెరికా, ఇరాన్ భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. హార్మూజ్ అంశంపై రేపటిలోపు ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇందుకు ఇరాన్, ఒమన్ల మధ్య జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే హార్మూజ్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఒమన్తో కేవలం నౌకల సురక్షిత ప్రయాణ మార్గాలపైనే చర్చలు జరుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలిపారు. ఒమన్తో జరుగుతున్న చర్చల్లో అమెరికాకు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. హార్మూజ్ను సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడులు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అల్టిమేటం జారీ చేశారు. ఈసారి ఇరాన్ చర్చల నుంచి వెనక్కి తగ్గితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అంతరిక్షంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ చంద్రుణ్ణి ఢీకొట్టింది. గంటకు దాదాపు 8000 కిలోమీటర్లకు మించిన వేగంతో దూసుకెళ్లిన రాకెట్ జాబిల్లి ఉపరితలాన్ని తాకి కుప్పకూలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2025 జనవరిలో స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ 2 లునార్ ల్యాండర్లను అంతరిక్షానికి తీసుకువెళ్లింది. అందులోని బూస్టర్ సురక్షితంగా భూమికి తిరిగి రాగా ల్యాండర్లను చంద్రుడి వైపు నెట్టేందుకు ఉపయోగపడే రాకెట్ అంతరిక్షంలోనే ఉండిపోయింది. ఈ
రాకెట్ను భూమి వాతావరణానికి తీసుకురావడం లేదంటే నిర్దిష్ట కక్షకు మళ్లించాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ ప్రభావంతో కక్షలో మార్పులు చోటు చేసుకోగా అది చంద్రుడి ఉత్తర ఉపరితలంలోని ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో కూలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.